హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో తెలంగాణ ఆసరా పింఛన్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. తెలంగాణ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో 2,24,000 మంది పింఛన్దారులు వాళ్ళ సొంతూర్ల నుంచి వేరే ఊరుకు వలస వెళ్ళినట్టు స్పెర్స్ అధికారులు గుర్తించారు. పింఛన్దారులు ఎవరైతే 3 నెలల నుంచి పింఛన్ డబ్బులు తీసుకోకుండా ఉంటారో అలాంటి వారివి అధికారులు పింఛన్ లిస్ట్ నుంచి పేరు అయితే తొలగిస్తున్నారు. అలాంటి వారు మళ్ళీ తిరిగి వాళ్ళ సొంతూరుకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం అయితే కల్పించారు. కొత్త పింఛన్లు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొత్త పింఛన్లను మంజూరైతే ఈ నెలలో చేసేటట్టయితే కనపడడం లేదు. అలాగే మార్చి నెల సంబంధించిన ఆసరా పింఛన్ డబ్బులను ఏప్రిల్ 25వ తేదీ నుంచి అయితే పింఛన్ డబ్బులు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ మార్చి నెల సంబంధించిన పింఛన్ డబ్బుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.